అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్న రైతన్నలకు ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు. మరి ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అనేది ఈ నెల లాస్ట్ వరకు కూడా పడతాయని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి నెల లాస్ట్ వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క అంటే ఇప్పటి వరకు డబ్బులు పడని వారు కనుక ఇలా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. చాలామంది ఇంకా డబ్బులు పడలేదని అంటున్నారు. మరి పడని వారంతా కూడా ఇలా చేయండి. అలాగే ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ చాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ప్రతి రైతు కూడా వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇలా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో 6,000 రూపాయలను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు తాజాగా రైతులందరికీ కూడా 19వ విడత నిధులను అయితే విడుదల చేసింది. ఇక 19వ విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. మరి ఈ డబ్బులు ఇంకా పడినటువంటి రైతులు వెంటనే కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చెప్పిందనమాట. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తే ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక అలా చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు అయితే పడట్లేదు. మరి కొంతమంది రైతులు ఏంటంటే మాకు ఈకేవైసీ ఉంది, ఎన్పిసిఐ లింక్ కూడా మేము చేసుకున్నాం, మరి మాకు డబ్బులు పడలేదని చాలామంది చెప్పారు. మరి వారికి ఎందుకు డబ్బులు పడవనేది చూస్తే వారికి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటుంది. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేసామనే విషయాలను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా మనకు ఎన్నో రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాయి. మరి రైతులందరికీ కూడా మనకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎప్పటికప్పుడు మేలు చేస్తూ ఉంటాయన్నమాట. ఇక పథకాల ద్వారా డబ్బులు అయితే రైతులకు విడుదల చేస్తూ ఉంటాయి. మరి యొక్క పథకాల డబ్బులు రానటువంటి రైతులు వెంటనే ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలను కూడా రైతులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక త్వరలోనే మనకు అంటే ఏప్రిల్ చివరిలో అయితే మనకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రాబోతున్నాయి. ఇక 20వ విడత డబ్బులు రావాలంటే కూడా ఎవరైనా సరే ఇంకా కొత్త రైతులు అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే కొత్తగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ ఉండాలి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్లో. తప్పకుండా ఇలా చేయండి. 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని 19వ విడత 2,000 రూపాయలను అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూనే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తుంటాయి.
ఇప్పటికే తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి రైతులు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కనుక ఇంకా మీకు జమ కాకుండా ఉంటే మీరు నేరుగా ఈకేవైసీ చేసుకోవడానికి ముందు ప్రాధాన్యత అయితే ఇవ్వండి. డబ్బులు పడతాయని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మీకు మార్చి 31 వరకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను అయితే నిదానంగా మీకు పడుతూ ఉంటాయి అకౌంట్లోకి, మీరు నిదానంగా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి. మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే నేరుగా అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక దీంతో పాటుగా ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా పథకాలు అయితే ప్రవేశపెడతాయి. ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా 3 విడతల్లో విడుదల చేస్తాం. ఇక 19వ విడత అయిపోయింది పీఎం కిసాన్, 20వ విడత ఎప్పుడైతే వస్తుందో ఆ 20వ విడత వచ్చినప్పుడు మీకు తొలి విడత అన్నదాత సుఖీభవ డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 24,000 రూపాయలు ఇస్తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే కేటాయిస్తుంది మార్చి 3వ తారీఖున. తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క బడ్జెట్లో ఆమోదించి మనకు 19వ విడత పీఎం కిసాన్ అయిపోయింది. మరి 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే. మరి ఈ 20వ విడత పీఎం కిసాన్ ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్లో వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత కూడా వేసి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి 20వ విడత పీఎం కిసాన్తో మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు అండి. ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఒకసారి ఇప్పటికీ 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ అయ్యాయి. ఈ 3 ఎకరాలకు ఎవరికైతే 18,000 రూపాయల్లో భాగంగా ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పీఎం రైతు భరోసా డబ్బులు. ఇక పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు కూడా పడుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతన్నలకు మరి ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడతాయి, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి, అలాగే రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ విధంగా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అన్నీ కంప్లీట్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా పెద్ద విషయం ఏం కాదు డబ్బులు వచ్చేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు. ఇది మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ పీఎం కిసాన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి